చేతులు ఆకాశం వైపు చేతులెత్తి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. మరి లూకా సువార్త 19వ అధ్యాయము మరి 6వ వచనము మనం చదివినట్లయితే 5వ వచనం చదవండి. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో యేసుక్రీస్తు ప్రభువారిని చేర్చుకొనెను. ఇక్కడ మనము వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నువ్వు నమ్మినవాడు చెట్టు కాదు, నువ్వు నమ్మినవాడు పాము కాదు, నువ్వు నమ్మినవాడు రాయి కాదు, నువ్వు నమ్మినవాడు ఆకాశం కాదు, నువ్వు నమ్మినవాడు భూమి కాదు, నువ్వు నమ్మినవాడు మనిషి కాదు. ఈ ప్రకృతిని అంతటికీ దేవుణ్ణి నువ్వు నమ్మావు. ఈ పామే కానీ, లేకపోతే ఈ నేలే కానీ, ఆకాశమే కానీ, ఈ సూర్యుడే కానీ, ఈ చంద్రుడే కానీ, ఈ భూమే కానీ, భూమి మీద ఉన్న చూడండి మనుషులే కానీ, ఆకాశంలో ఉన్న దేవదూతలే కానీ, రాత్రిపూట భయపడుతున్న దెయ్యాలే కానీ, ఇవన్నిటికి అధిపతి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు నువ్వు నమ్మావు. ఆ దేవుడు మనము చూడండి, మనము ఏదన్నా బరువుని ఆకాశం పైనుంచి ఏలాడదీయాలంటే మనం ఏం చేస్తాము? ఏదన్నా తాడు చేత మనం ఏలాడదీస్తాము. ఏ నక్షత్రాలకి దేవుడు ఏ తాడు కట్టలేదు, ఏ సూర్యుని కూడా తాడుతో దేవుడు ఏలాడదీయలేదు, ఏ చంద్రుని కూడా తాడు చేత ఏలాడదీయలేదు, ఏ ఆకాశానికి కూడా ఆయన ఏమీ కూడా పైనుంచి ఏలాడదీయలేదు. కానీ యేసుక్రీస్తు మాటే అలాగే నిలబడిపోయింది. ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడికి వచ్చాడు? ఏ దేవుడు? నిన్ను మార్చే దేవుడు. ఏ దేవుడు? నిన్ను శుద్ధి చేసే దేవుడు. ఏ దేవుడు? నీ పాపముల కొరకు చనిపోయే దేవుడు. ఏ దేవుడు? నీ కొరకు రక్తం సిందించిన దేవుడు. ఏ దేవుడు? నేనే దేవుణ్ణి అంటాక నిరూపించుకున్న దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఆ దేవుడు ఎక్కడికి వచ్చాడు తెలుసా? తల్లి మార్చుతులేదు కొడుకుని, తండ్రి మార్చలేకపోతున్నాడు కూతుర్ని, ఒక భర్త భార్యను మార్చలేకపోతున్నాడు, ఒక భార్య భర్తను మార్చలేకపోతున్నారు, అన్నదమ్ములు మార్చలేకపోతున్నారు, అక్క చెల్లెలు మార్చలేకపోతున్నారు, ఎవరిని కూడా మార్చలేకపోతున్నారు. వీడు బతుకు, వీడి జీవితంలో వీడు మారడు. వీడు మారుతాడంటే నేను నమ్మను. వీడు దుర్మార్గుడు, వీడు నీచుడు, వీడు నికృష్టుడు, వీడు ముఖం చూస్తేనే పాపం, ఈ ముఖం చూస్తేనే పాపి, ఇలాంటిది నా కడుపును చెడపుట్టింది, ఇలాంటి నా కడుపును చెడపుట్టాడు. ఈ తాగుబోతోడు మారడు, ఆమె ఈ వ్యభిచారి మారదు, ఈ వ్యభిచారోడు మారడు. ఆమెన్ అన్న వాళ్ళు ఈరోజు వెతుకుతున్నాడు అలాంటి వాళ్ళు మార్చుకోవడానికి దేవుడు. ఎవరి వల్ల అవుతుందా? ఎవరి వల్ల అవుతులేదు కదా. ఆమెన్ ఎవరి వల్ల అవుతులేదు ఇది. మరి ఎవరి వల్ల అవుతుంది? దేవుడు ఎక్కడికి వచ్చాడో తెలుసా? యెరికో పట్టణానికి వచ్చాడు. యెరికో పట్టణానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారని అందరూ గుమ్ముకూడిపోయారండి. అందరూ గుమ్ముకూడారు. గుమ్ముకూడితే అక్కడికి ఎవరు వచ్చారంటే జక్కయ్య కూడా వచ్చాడు. జక్కయ్య వచ్చి, ఎవరు ఇంత జనం ఉన్నారు, ఎవరు మీరు ఎవరిని వెతుకుతున్నారు, మీరు ఎవరిని చూస్తున్నారు
అని అక్కడోళ్ళు అడుగుతుంటే అక్కడోళ్ళు అయ్యా యేసుక్రీస్తు ప్రభువారంట, ఆయన మాటల్లో మధురం ఉందయ్యా, ఆయన మాటల్లో శాంతి కనపడుతుందయ్యా, ఆయన మాటల్లో సమాధానం కనపడుతుందయ్యా, ఆయన మాట్లాడుతుంటే ఎవ్వరు కూడా ఏ నరుడు కూడా మాట్లాడలేని రీతిలో ఆయన మాటలు ఉన్నాయ్యా అని ఆసక్తితో ప్రజలు వింటూ ఉన్నారు. అయితే ఆయనను చూడాలనిపించింది ఎవరికి? దుర్మార్గుడు, లంచగుండి, అస్సలు ఏం మంచి అలా మంచోడు అంటాకి ఎరుకో పట్టణంలో ఒక్కడు కూడా మంచోడు అన్నవాడు ఎవడు కూడా జక్కని చూసి లేడండి. అలాంటోడితో నువ్వు ఇలాంటి దానితో నా స్నేహం చేస్తావా? ఇలాంటి దానితో నువ్వు మాట్లాడతావా? ఇలాంటోడితో నువ్వు మాట్లాడతావా? ఇలాంటోడితో నువ్వు స్నేహం చేస్తే నువ్వు కూడా చెడిపోతావు కదా. ఇలాంటి ఆమెతో నువ్వు మాట్లాడితే నువ్వు కూడా పాడైపోతావు కదా. అవును, కరెక్టే, పాడైపోతావు. అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని చెడగొట్టే బుద్ధి ఉంది, ఒక మనిషి ఇంకొక మనిషిని నాశనం చేసే బుద్ధి ఉంది, ఒక మనిషి ఇంకొక మనిషిని ఏడిపించే బుద్ధి ఉంది, ఒక మనిషి ఇంకొక మనిషిని చూడండి అగో బాధ పెట్టే బుద్ధి ఉంది. అయ్యేలాంటి బుద్ధి కలిగిన వాడు, చెడిపోయినోడు, పాడైపోయినోళ్ళు మనుషులండి. పెడితే పెళ్ళి కోరేవాళ్ళు, లేకపోతే ఏమనుకున్నా కానీ చావు కోరుకునే మనుషులు. మంచితనం లేదు మనుషుల్లో. ఏ మనుషుడిని నమ్మిన వ్యర్థము, రాజులు నమ్మిన వ్యర్థము, అధికారులు నమ్మిన వ్యర్థము, ఈ నరుళ్ళు ఎవరు నమ్మిన వ్యర్థమని దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ప్రతి నరుడు భూమిలోంచి తీయబడ్డాడు కాబట్టే. మట్టిలోంచి వచ్చాడు. మట్టిలో ఉన్న ఎన్ని లక్షణాలు ఉన్నాయో మనుషుల్లో కూడా అన్ని లక్షణాలు ఉన్నాయి. మట్టి ఎక్కడికో వెళ్తుంది, మళ్ళీ మట్టికే చేస్తుంది. ఈ నరుడు మట్టిలోంచి తీయబడ్డాడు కాబట్టి మళ్ళా మట్టికి వెళ్ళిపోతాడండి. అందుకే ఎంత మంచి మాటలు చెప్పినా, ఎంత మంచిగా చెప్పినా ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని బాగు చేయలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి బుద్ధి ఇవ్వలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి జ్ఞానం ఇవ్వలేకపోతున్నాడు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని మార్చలేకపోతున్నాడు. అలాంటి ఇగో చూడండి, పాపిష్టి జీవితంలో ఉన్న ఈ మానవాల్ని కరుణించి కాపాడి ఆ మహాదేవుడు ఎక్కడికి వచ్చాడు? ఎరుకో పట్టణానికి వచ్చాడు. ఎరుకో పట్టణానికి వచ్చి ఎరుకో పట్టణంలో ఉన్న అక్కడ మాట్లాడుతుంటుంటే ఇప్పుడు చుట్టూ తిరుగుతున్నాడు. ఎవరండి? జక్కయ్య. జక్కయ్య చుట్టూ తిరుగుతున్నాడు కానీ ఆ మహానుభావుడు, ఆ గొప్ప దేవుడు, ఆ సర్వోన్నతుడు, ఆ సర్వశక్తి సంపన్నుడు, సైన్యములకు అధిపతి అయిన దేవుడు, ఆయన ముఖ దర్శనం కనపడతలేదు. ఎవరికే? జక్కయ్య కనపడతలేదు. ఆశ ఉప్పొంగుతుంది. ఎవరికే? జక్కయ్యకి. చూడాలి యేసయ్యను, చూడాలి యేసయ్యను, యేసయ్యను చూడాలి అని తపన 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 హృదయంలో మండుతుంది. పాపి అయిన జక్కయ్యకి, దుర్మార్గుడైన జక్కయ్యకి, ఏ మంచి పేరు లేని ఈ జక్కయ్యకి, ఏ మంచి పేరు ఒక్కడు కూడా మంచోడు అని ఎవరు కూడా చెప్పుకుంటల్లా. ఈ వ్యక్తి చెడ్డోడు, ఈ వ్యక్తి ఇగో దుర్మార్గుడు, ఈ ఎరుకో పట్టణంలో ఇలాంటి దుర్మార్గుడు ఉండకూడదని అనేక మంది శాపనార్థాలు కూడా పెట్టేశారు. ఎవరికి? ఆమేన్. మరి పెట్టరేంటి? ఎందుకంటే 100 రూపాయలు ఇస్తే 1000 రూపాయలు రాసుకుంటున్నాడు, 1000 రూపాయలు ఇస్తే 10,000 రాసుకుంటున్నాడు. కట్టవలసిందే దౌర్జన్యంగా వసూలు చేస్తున్నాడు. జాలి హృదయం లేదు ఎవరికే? మరి అలాంటి వాడిని శాపనార్థాలు పెట్టేస్తున్నారు. ఇలాంటి వాడిని ఎవరు కూడా మార్చలేదు. ఎవరు కూడా మార్చడానికి ఎవరు కూడా శక్తి లేదు. ఆమేన్. నీ ఇంట్లో వాళ్ళు నువ్వు మార్చలేకపోతున్నావు.
నువ్వు ఇంట్లో వాళ్ళని నువ్వు మార్చలేనోడువు, ఈదులో వాళ్ళని ఏం మారుస్తావు? ఇంట్లోనే నీకు మంచి పేరు లేనప్పుడు ఈదులో ఎక్కడ మంచి పేరు ఉంటుంది? ఒక మంచి పేరు భర్త దగ్గరే లేనప్పుడు మంచి పేరు బయట ఎక్కడ ఉంటుంది? మంచి పేరు భార్య దగ్గరే నీకు లేనప్పుడు బయట ఎలాగుంటుంది? మంచి పేరు సంఘంలో లేనప్పుడు సమాజంలో నీకు ఎక్కడి నుంచి వస్తుంది? మంచి పేరు దేవుడి దగ్గర నీకు లేనప్పుడు ప్రజల్లో నుంచి ఎక్కడ మంచి పేరు వస్తుంది? అందుకే మంచి పేరు ఇక్కడి నుంచి ఇక్కడ మంచి పేరు వస్తే బయట కూడా నీకు మంచి పేరు వస్తుంది. నువ్వు సంఘంలో నిలబడితే, దేవుళ్ళో నిలబడితే, ఆ దేవుడి దగ్గర మంచి పేరు పొందుకుంటే ప్రతి చోట నువ్వు మంచి పేరు పొందుకుంటావు. ఆ దేవుడి దగ్గర నువ్వు నిలబడితే అన్ని ఆశీర్వాదాలు దేవుడి దగ్గర నుంచే వస్తాయి. ఆ దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడలేనప్పుడు, ఆ దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేనప్పుడు, ఆ దేవునితో నువ్వు గడపలేనప్పుడు ఆశీర్వాదాలు నీకు ఎక్కడి నుంచి వస్తాయి? ఒకసారి ఆలోచించు. ఈరోజు మారడు మారడు మారడనే ఇదే మా హృదయంలో సాతానుడేసి, చూడండి, ఆ హృదయంలో సాతానుడేసి ఆ పేరేపనకి నువ్వు కూడా అవును మారడు, నా కూతురు మారదు, నా అల్లుడు మారడు, వీళ్ళ మారడు, వాళ్ళ మారడు. నువ్వు నమ్మిన దేవుడు ఇసుమంటోడు నీకు తెలీదా? నువ్వు నమ్మిన దేవుడు ఎంత శక్తిమంతుడో తెలీదా? ఒక్కరోజున ఉపవాసం ఉండి మారలేని వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేయవు, ప్రార్థన చేయవు. మారలేనోళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు మార్పు నొంది దేవుడి దగ్గరికి వస్తారు. మార్చేవాడు రప్పించుకుంటాడు, ఇక్కడికి మార్చేవాడు వస్తాడు నీ దగ్గరికి. అందుకని మనము ప్రార్థన చేసేవారు ఉండాలి. చాలామంది అనుకుంటారు, ఏంటో తెలుసా, ఏమండి నేను ఎక్కడికి వెళ్ళినా బైబిలు ఏం చేస్తానండి, ఇగో నా కూడే ఉంటుందండి బైబిలు, నా తల కిందే ఉంటుందండి బైబిలు, ఎక్కడైనా బైబిల్ నా కూడా ఉంటుందండి. బైబిల్ కూడా ఉంటుంది కానీ బైబిల్ మాత్రం చదవు నువ్వు. ఈరోజు చాలామంది బైబిల్ కూడా ఉంటుంది కాదంటలేదు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్ తీసుకెళ్తున్నాం కానీ బైబిల్ మాత్రం నువ్వు చదవు. మనకి డాక్టర్ గారు రాసిచ్చిన టాబ్లెట్లు, గోళీలు, లేకపోతే బిళ్ళలు, అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క భాష. ఆంధ్రాలో ఏమంటారు? బిళ్ళలు అంటారు, అంతే కదండి. బిళ్ళలు వేసుకున్నావా అంటారు. పిప్పర్మెంట్ బిళ్ళలు కాదండి, అంటే బిళ్ళలు అంటారు. ఇక్కడ తెలంగాణలో గోళీలు అంటారు, అంటే ఆడుకునే గోళీలు కాదండి. ఐ మీన్ ఇంగ్లీష్ అంటే టాబ్లెట్లు, అంటే అది ఎక్కడని వాడేది, అంటే అమెరికాలో కూడా అదే భాష ఉంటుందేమో. నేను ఎందుకు ఈ మాట నేను చెబుతున్నానంటే, నువ్వు వేసుకునే గోలి కానీ బిళ్ళ కానీ నీ కడుపులోకి వెళ్తే అది పనిచేస్తుంది, అంతే కదండి. అది పని చేయాలంటే నువ్వేం చేసుకోవాలి? ఆ గోళీ వేసుకోవాలి, ఆ టాబ్లెట్ వేసుకోవాలి. అయితే ఇప్పుడు ఒక ఆయన, అయ్యా 3 పూట్ల 3 గోళీలు వేసుకోమన్నాడంట, టాబ్లెట్లు వేసుకోమన్నాడంట డాక్టర్ గారు. 5వ ఈయన 3 పూట్ల 5వకి వేసుకుంటాం ఎందుకనే ఆ స్లిప్నే మింగేసాడంటండి. వేసుకున్నావా? వేసుకున్నానయ్యా. 3 పూటలు వేసుకున్నావా? 3 పూటలు వేసుకున్నానయ్యా. మరి వేసుకున్నానన్నావు, వేసుకున్న టాబ్లెట్లు ఇలాగే ఉన్నా, ఏం వేసుకున్నావు? 3 పూట్ల మీరు ఇచ్చిన ఆ పేపర్లో ఉన్న ఆ పేపర్ 3 పూటలు వేసేసుకున్నానయ్యా అన్నాడంట. అప్పుడు అనిపించింది, నేను వేసుకోమన్నది పేపర్ కాదయ్యా, నేను వేసుకోమన్నది టాబ్లెట్ అయ్యా అన్నాడట. ఈరోజు క్రైస్తవులు ఎలాగున్నారంటే, ఆమేన్, దేవుడు పరిశుద్ధ గ్రంథము బైబిల్ కూడా ఉంటుంది కానీ వాక్యాన్ని చదవరు. రాత్రిపూట తలగడ కింద పెట్టుకుంటారు. ఆమేన్. 5వకి ఎక్కడికి వెళ్ళినా బైబిల్ కూడా తీసుకుని వెళ్తావు కానీ బైబిల్ మాత్రం చదవవు. బైబిల్ చదివితేనే, బైబిల్ ధ్యానిస్తేనే కార్యం జరుగుతుంది. ఇప్పుడు వాక్యమై ఉన్న దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన ఈ మనుషులు అడ్డుకున్నారు కాబట్టి జక్కయ్య ఒక చెట్టు ఎక్కేడంటండి. జక్కయ్య వయసు ఎంతో, చెట్టు వయసు కూడా అంతేనంటండి. సైంటిస్టులు పరిపాలన నిర్ధారణ చేసింది ఏంటంటే, జక్కయ్య వయసు ఆ మేడి చెట్టు వయసు ఒకటేనని చెప్పారండి.
అంటే ఇక్కడ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎక్కడ? చెట్టు ఎక్కి ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు? మనుషుల కొరకు ఎదురు చూస్తలేదు. ఈరోజు చాలా దరిద్రం ఏంటంటే మనుషుల కొరకు ఎదురు చూస్తుంటారు. మనుషుల కొరకు ఎంత ఎదురు చూస్తావో నీ ఇంట్లో అంత దరిద్రము, అంత శ్రమలు, అంత ఏడుపు, అంత దుఃఖము, అంత బాధ. ఎందుకు ఈ బతుకు చస్తే బాను అనిపించేటట్టు చేసేది మనుషుడు వైపు చూసినంతకాలం నీ బతుకు అలాగే ఉండిపోతుంది. నీ బతుకు మనుషుల వైపు చూస్తున్నంత వరకు నువ్వు దుర్మార్గుడిగానే ఉంటావు, దిక్కుమాలిన వాడిగా ఉంటావు. ఇంకా పాపిష్టి బతుకుల్లోనే మునిగి తేల్తావు. పాపిష్టి మనసు మారదు, పాపిష్టి తలంపులు మారవు, బూతులు మారవు, చెప్పించటం మారవు, ఇంకా ఎక్కువైపోతున్నాయి, ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకు? మనుషుల వైపు చూసినంత కాలం, మనుషులతో సావాసం చేసినంత కాలము ఏ మనుషుడు ఇంకా దుర్మార్గుడు అయిపోతాడండి, ఇంకా పాపిగానే ఉండిపోతాడు. అయితే ఇంతకాలము మనుషుల కొరకు చూసిన ఈ వ్యక్తి ఇగో ఏం మిగిలింది ఇతనికి? ఎరుకో పట్టణంలో జక్కయ్య లాంటి దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, ఇలాంటి ఇంత గొప్ప పాపాత్ముడు ఇంకొకడు లేడని పేరు వచ్చింది. ఎవరికే? జక్కయ్యకే. ఇప్పుడు ఈ జక్కయ్య ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు చూడండి. యేసయ్య కొరకు ఎదురు చూస్తున్నాడు. నువ్వు చర్చికి వచ్చాక వాక్యం కొరకు ఎదురు చూడాలి. వాక్యం కొరకు ఎదురు చూడు. నిద్రపోతూ నువ్వు హల్లెలూయా ప్రార్థన పరుడైపోతావండి. సమస్యలతో వచ్చిన నీవు సమస్యల నుంచి నువ్వేమవుతావంటే ఆ సమస్యల్లో నుండి నీ దేవుడు పైకి లేపుతాడు. అప్పులతో ఉన్న నీవు అప్పిచ్చే రీతిలో నా దేవుడు నేను దీవిస్తానని చెప్పాడు కదా. అది మాటిచ్చి తప్పేవాడు నరుడు, మాటిచ్చి నిలబెట్టుకున్నవాడు దేవుడు. ఇప్పుడు దేవుడు మాట వింటావా? ఇంకా మనుషుల వైపు చూస్తావా? ఇంకా మనుషులతోనే ఉంటావా? ఇంకెందుకు ఎంతకాలం మనుషులతో గడుపుతావు? ఇంకెంతకాలం లోకంతో గడుపుతావు? ఇంకెంతకాలం సినిమాలతో గడుపుతావు? ఇంకెంతకాలం సెల్ ఫోన్తో గడుపుతావు? ఇంకెంతకాలం లోకంలో గడుపుతావు? లోకంలోంచి బయటకు రా. బయటకు వస్తేనే నీ బిడ్డలు మారుతారు. బయటకు వస్తే నీ బిడ్డలను దేవుడు మార్చుకుంటాడండి. నువ్వు లోకంలోంచి ఎప్పుడు బయటకు వస్తావో, లోకంలో నుంచి బయటకు వచ్చి సంఘంలో ఎప్పుడు నిలబడతావో, సంఘంలో నిలబడిన వాడు ఏది అడిగినా దేవుడు అది ఇస్తాడో. నువ్వు సంఘంలో నిలబడకుండా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, నేను ఎన్నో కలలు కన్నాను, ఆ కళలో నెరవేర్చబడతలేదు. ఏం కళలు కన్నావు? ఆ కళలు కళలుగానే వెళ్ళిపోతున్నాయే, దర్శనాలుగానే వెళ్ళిపోతున్నాయే, మాటలుగానే వెళ్ళిపోతున్నాయే. మన నెరవేర్పు జరుగుతులేదు. ఎందుకు జరుగుతులేదు? నువ్వు సంఘంలో నిలబడతలా. ఆమేన్. ఒక్క మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 15వ అధ్యాయం 4వ వచనం చదవండి. యోహాను సువార్త 15:4. నా యందు నిలిచి ఉండండి, మీ యందు నేను కూడా నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచినట్లు. అంటే నువ్వు సంఘంలో నిలబడితే నా యందు నువ్వు నిలబడు, నీ యందు నేను నిలబడతా. 7వ వచనం చదవండి. అక్కడ నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచినడలా మీకు ఏది ఇష్టమో. ఇప్పుడు రండి అమ్మా, మాట ఇస్తే అది నెరవేర్చబడుతుంది. మాట ఇచ్చాడంటే అది ఖచ్చితంగా జరిగిపోతుంది. నువ్వు నమ్మదగిన దేవుడైనా, నమ్మకమైన దేవుడైనా చూడండి, అది మాటిచ్చి నెరవేర్చే దేవుడైనా ఇప్పుడు ఎవరి దగ్గర నువ్వు నిలబడాలి? దేవుళ్ళో నిలబడాలి. సంఘంలో నిలబడితే దేవుళ్ళో నిలబడినట్లు, సంఘాన్ని అంటుకట్టుకుంటే దేవుణ్ణి అంటుకట్టుకున్నట్లు. సంఘంలో నువ్వు నిలబడితే నువ్వు అప్పుడు నువ్వు ఏది అడుగుతావో అది ఇస్తాడు. నువ్వు నిలబడవో, నువ్వు నిలబడకుండా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలి అని అడుగుతున్నావు. అందుకే దేవుడు కార్యాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. దేవుడు కార్యాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అందుకే
ఈరోజు నువ్వు ఏమవ్వాలంటే నిలబడి ఎదురు చూడాలి. జక్కి ఏం చేశాడంటే, యేసయ్య ఆ మేడి చెట్టు ఎక్కి, ఇప్పుడు మనుషుల వైపు ఎవరి మీద మనసు ఉండలేదు, ఎవరి మీద మనసు లేదు, వాళ్ళు చూడాలని మనసు లేదు, వీళ్ళు చూడాలని మనసు లేదు. ఆ రోడ్డు అంటే అనేక మంది వెళ్తున్నారు. ఈ ధనవంతుడేంటి మేడి చెట్టు ఎక్కడం ఏంటి, అయ్యో ఏమనుకుంటారో అనే మనసు కూడా లేదండి. ఈరోజు చాలామంది క్రైస్తవుల్లో నేను చూశాను, బైబిల్ పట్టుకుంటే సిగ్గు, కుటుంబంలో ప్రార్థన పెట్టుకోవాలంటే సిగ్గు, గట్టిగా ప్రార్థన చేస్తే అయ్య బాబు వీళ్ళు దేవుణ్ణి నమ్ముకున్నారో అనుకుంటారేమో, నన్ను ఏమనుకుంటారో, నా పరువు ఎక్కడ పోతాదో. దేవుణ్ణి నమ్ముకున్నాక పరువు పోదో, లేని పరువు మళ్ళా తిరిగి వస్తుందండి. ఈ సిగ్గుపడే వాళ్ళు, ఈ భయపడే వాళ్ళు ఈరోజు మారాలని దేవుడు చెబుతున్నాడు. అయితే ఎక్కడ సిగ్గుపడ్డా? ఒక ధనవంతుడు, ఆ ఊర్లో మంచి చూడండి ధనవంతుడికి ఉన్న ఈ జక్కయ్య మనుషులు చూసి, జక్కయ్య మేము మేడి చెట్టు ఎక్కడం ఏంటి, నన్ను ఏమనుకుంటారు, నేను మేడి చెట్టు ఎక్కితే అసలు ఈ ఊరిలో నాకు అందరూ తెలుసు కదా, జక్కి మేడి చెట్టు ఎక్కటం ఏంటి, ఏమనుకుంటారు. ఇలాంటి చూడండి భక్తి లేని దరిద్రపు జీవితములో ఉన్న వాళ్ళందరూ మారిపోవునుగాక. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇదే బుద్ధి అండి. వీళ్ళేమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో, మా కులం ఏమనుకుంటారో, మా మతం ఏమనుకుంటారో, మా బంధువులు ఏమనుకుంటారో, మా ఇరుగు పొరుగు వారు ఏమనుకుంటారు. నేను అంటాను, అప్పుడే పొగుడుతారు, అప్పుడే నిన్ను తిడతారు, అప్పుడే నీ అంత గొప్పదానిది లేవమ్మా, నీ అంత గొప్పదాని ఇంకొకటి లేడురా అని అన్నావోలే ఏం చేస్తారో తెలుసా, నువ్వు లేనప్పుడు నిన్ను గురించి చెడ్డగా బండ బూతులు వేరు, అది వినలేని బూతులు కూడా ఉన్నాయి. అలాగే నిన్ను పొగిడే వాళ్ళే నీ వెనక తాటాకులు కట్టేవాళ్ళు కూడా ఉన్నారు, నిన్ను చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇలాంటి మనుషులు నిన్ను విడిచిపెట్టుకుని నువ్వు బాగుపడాలంటే ఈరోజు నువ్వు ఎవరి దగ్గరికి రావాలి? యేసు దగ్గరికి రావాలి. ఈ యేసు ఏం చేశాడు? జాగ్రత్తలు దగ్గర. ఇప్పుడు యేసు కొరకు జక్కి ఏం చేస్తున్నాడు? ఎదురు చూస్తున్నారు. మనసులు మాటలు పట్టించుకుంటలేదు, మనుషులు ఆలేమనుకుంటారో పట్టించుకుంటలేదు. ఇప్పుడు నాకు ఈ మనుషులు వద్దు, ఇప్పుడు నాకు ఆ దేవుడు కావాలి. ఆ దేవుడు కొరకు ఎదురు చూస్తున్న ఈ జక్కయ్య, ఆ దేవుడే ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడు? జక్క దగ్గరికి వచ్చాడు. నా దేవుడు, నువ్వు నిజంగా దేవుని సన్నిధిలో భయపడితే, నువ్వు నిజంగా దేవుడికి లోబడితే, దేవుడు సూటికి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీతో మాట్లాడాలంటే నువ్వు ఏం చేయాలి? ఆ దిక్కులు చూడకుండా, ఈ దిక్కులు చూడకుండా, ఈ పిల్లోడిని గట్టిగా అద్దుకునే వారికి ఇక్కడ ఉండకూడదు, ఆ పిల్లోడిని గట్టిగా వాక్యం చెబుతుంటే ముద్దు పెట్టుకునే వారికి ఇక్కడ ఉండకూడదు, పిల్లల్ని ఎత్తుకునే వారికి ఇక్కడ ఉండకూడదు, పిల్లల్ని ఇక్కడ ఆడించే వారికి ఉండకూడదు, పిల్లల్ని కూడా కంట్రోల్లో కూర్చోబెట్టే వారికి ఉండాలి. ఆమేన్. అలాంటి అప్పుడే దేవుడి కార్యం జరుగుతుంది. దేవుడి తర్వాతే పిల్లలు, దేవుడి తర్వాతే బంగారం, దేవుడి తర్వాతే వెండి, దేవుడి తర్వాతే మనుషులు, దేవుడి తర్వాతే సర్వం. హల్లెలూయా. ఈరోజు ఈ చెయ్యి ఆడుతుందంటే, ఈ చెయ్యి పని చేయకుండా, ఈ కాలు పని చేయకుండా, ఈ బ్రెయిన్ పని చేయకుండా పిచ్చోళ్ళగా రోడ్లు లాంటి తిరుగుతున్నారు. నీకేం తెలుసు దేవుడిచ్చే ఆరోగ్యం పోగొట్టుకుంటున్నా? బలం ఉందన్నా ఎగిరెగిరి పడుతున్నావా? ఈ బలం ఎవరిస్తున్నారు? ఎంత ఖర్చు పెట్టినా, లక్షలు ఖర్చు పెట్టినా జబ్బు అంత దొరుకుతులేదు కొంతమందికి. అంతుపట్టలేని జబ్బులు యేసు నామంలో బాగు చేసే దేవుడు ఒక్కడే. ఆ దేవుడు నిన్ను బాగు చేయబోతున్నాడు. ఆ దేవుడు ఇప్పుడు ఎదురు చూస్తున్న జక్కే దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఎదురు చూస్తున్న జక్కే దగ్గరికి వచ్చి, ఆ జక్కయ్యని ఒక్కసారే ఎప్పుడు చూడలేదు జక్కయ్య, ఎప్పుడు చూడలేదు యేసయ్య. ఇప్పుడు ఒక్కసారి జక్కయ్య దగ్గరికి యేసయ్య వచ్చి,
ఏమంటున్నాడు చూడండి, జక్కయ్యా త్వరగా దిగుము, నేను నీ ఇంటికి రావాల్సి వచ్చి ఉన్నదని. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యతో అనగానే ఆ దేవుడు జక్కయ్యతో ఎప్పుడు మాట్లాడాడో. ఇప్పుడు 5వ వచనం లాస్ట్లో ఏమున్నదో తెలుసా? ఇప్పుడు చూడండి, జక్కయ్య ఏం చేశాడో తెలుసా? త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడంట. అంటే యేసుక్రీస్తు మాటల్లో సంతోషం వచ్చేసింది. ఎవరికి? ఆమేన్, హల్లెలూయా. దెయ్యాలు వెళ్ళిపోయి, దురాత్మలు వెళ్ళిపోయి, పాపిష్ట మనసు వెళ్ళిపోయింది, చీకటి మనసు వెళ్ళిపోయింది, దుర్మార్గుడు మారిపోయాడండి ఒక్క మాటలోనే. ఆయన మాటల్లో శక్తి ఉంది. అందుకు ఒక ఆయన రాశాడు పాట, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అంటే దేవుడు మాటలు ఎంత శక్తి ఉందో మీరు చూడండి. అంతా చూడండి, పాపాత్ముడు యేసయ్య మాట్లాడగానే ఏమైపోయింది తెలుసా? హృదయంలో సంతోషం వచ్చేసింది. సంతోషముతో ఇప్పుడు యేసయ్యను చూడండి ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. ఇంట్లోకి అడుగు పెట్టగానే, ఆమేన్, ఇంట్లో అడుగు పెట్టగానే చూడండి, ఇంకా నేను పాపం చేయను, ఇంక ఈ పనికిమాల పనులు చేయను, ఇంకా లోక పనులు చేయను, ఇంకా లంచం తీసుకోను, ఇతరులు అన్యాయంగా నేను తీసుకున్నదల్లా ఇప్పుడే తిరిగి 4 అంతలు ఇచ్చేస్తాను. ఈ మాట యేసయ్య జక్కయ్యతో అన్నాడా? అనలేదు. జక్కయ్య ఇంట్లోకి రాగానే సంతోషం వచ్చేసింది. జక్కయ్యను చూడగానే చూడండి, జక్కయ్యకి ఏమొచ్చేసింది? సంతోషం ఒకటి వచ్చింది. రెండోది ఏంటండి? ఆమేన్. రెండోది ఏంటి అంటే, జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే ఏమైందో తెలుసా? అన్యాయం అనేది జక్కయ్యలోంచి బయటికి వెళ్ళిపోతుందండి. నేను అంటాను, ఇప్పుడు యేసయ్యని రమ్మను, చూపు మారిపోతుంది, మాట మారిపడుతుంది, తలంపులు మారిపడుతుంది, ఆఖరిగా టోటల్గా నువ్వే మారిపోతావు. ఇంతకు ముందున్న వ్యక్తి కాదు, ఇప్పుడు క్రొత్త వ్యక్తిని మనం చూస్తున్నాం. క్రొత్త వ్యక్తిని చూస్తున్నాం. క్రొత్త మాట కూడా మారిపోతుందండి. ఎలాగ మారిపోతావంటే, టోటల్గా నీలో యేసు కనపడతాడు. అన్నీ మారిపోతావు. అయితే ఇప్పుడు యేసయ్య జక్కయ్య ఇంట్లో అడుగు పెట్టగానే ఇప్పుడు జక్కయ్య అంటున్నాడు, అయ్యా నేను అన్యాయంగా తీసుకున్నా, ఆమేన్, ఎవరి దగ్గర ఎంత తీసుకున్నానో అన్యాయంగా, ఇగో వాళ్ళకి నేను 4 అంతలు మళ్ళా చెల్లిస్తాను. ఆమేన్, 4 అంతలు చెల్లిస్తాను. అయితే దేవుడు ఏమన్నాడు తెలుసా? ఆమేన్, ఆ మాటకి ఇతడు కూడా అబ్రహాము సంతానమే, ఇంటికి రక్షణ వచ్చింది. నువ్వు దేవుని నమ్ముకున్నాక, ఆమేన్, హల్లెలూయా, అబ్రహాము ఎక్కడున్నాడు, నువ్వు కూడా నా దేవుడు నిన్ను అక్కడ పెడతాడు. అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోకంలో. ఇగో యేసుక్రీస్తు పక్కనే ఆయన ఉన్నతమైన స్థానంలో అబ్రహాము విశ్వాసులకి తండ్రిగా మంచి పేరు పొందుకున్నాడు. దేవుని నమ్ముకున్నాక నువ్వు కూడా ఈ లోకంలో మంచి పేరు నువ్వు పొందుకుంటావు. దేవుని నమ్ముకున్న కాంచి మాట మారుతుంది, చూపు మారుతుంది, తలంపులు మారుతుంది. అస్థిరుడుగా ఉన్న నీవు స్థిరుడుగా ఉండిపోతావు. ప్రభు చేసిన మేళ్ళను జ్ఞాపకం చేసుకొని సంఘంలో అంటు కట్టుకుంటావు, ఒక ద్రాక్షవల్లిలాగా. అప్పుడు అంటు కట్టుకున్నాక ఇప్పుడు ఏమవుతుందో తెలుసా? ఫలాలు ఇస్తావు, ఫలాలు కలిగి నువ్వు ఉంటావు. సంఘంలో ఎలాగుంటావు తెలుసా? స్థిరత కలిగి ఉంటావు. అందుకే ఇంతవరకు అస్థిరుడుగా ఉన్నావు. అస్థిరుడు చూడండి, దేవుని వలన అతనికి ఏది కూడా దొరకదని ఉంది. సంచలమైన మనసు కలిగిన వాడికి ఏది దొరకదంట. సంఘంలో నిలబడిన వ్యక్తికే దేవుడు కార్యాలు చేస్తాడు.
రేపొద్దున సంఘాన్ని అంటుకట్టుకున్న వాళ్ళే ఎత్తబడిపోతారండి. సంఘాన్ని అంటుకట్టుకొని సంఘం నాకు కావాలి, సంఘంలో కృతజ్ఞత కలిగి, సంఘంలో భయం కలిగి, సంఘంలో భక్తి కలిగి, నాకు సంఘంలో నాకు ఎన్నో మేలు చేశాడు, నేను సంఘంలో నిలబడిపోతానన్న వాళ్ళు రేపొద్దున ఎత్తబడతారండి. లేకపోతే ఎత్తబడరండి. నేను అంటాను, ఏదో నామకార్థంగా చర్చికి వెళ్ళేసి వచ్చేసి ఉన్నంత వరకు కాదు, జక్కేలాగా ఎదురు చూడాలి. జక్కేలాగా ఎదురు చూడాలి. అయ్యా నన్ను ఇంకా మార్చయ్యా, నా మాట మార్చు, నా సూపు మార్చు, నా తలంపులు మార్చు, నా పాపిష్టి జీవితాన్ని విడిచిపెట్టుకోలేకపోతున్నాను, పాపిష్టి మాటలు విడిచిపెట్టుకోలేకపోతున్నాను, పాపిష్టి బుద్ధులు విడిచిపెట్టుకోలేకపోతున్నాను. జక్క ఎంత దుర్మార్గుడో, నేను కూడా అలాంటి దుర్మార్గమైన జీవితంలో ఉన్నాను. నాయన పైకి ఏదో పావురులాగా చర్చిలో ఉంటాను, కానీ పావురులాగా గురుగురు 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 తీపి తీపి మాటలు మాట్లాడతాను, కానీ ఇంటికెళ్తే ఆ దెయ్యం ఎక్కడుందో నాకు తెలియదు, కానీ ఆ దెయ్యాలన్నీ నాలో కనపడుతున్నాయి. కొంతమంది సిస్టర్లో కనపడతాయి. కోపం వస్తే భయంకరులైపోతారండి. హల్లెలూయా, హల్లెలూయా. భర్తలు కూడా భయపడిపోతారు. వాళ్ళకి భర్తలు కూడా దండాలు పెట్టేస్తారండి. హల్లెలూయా. ఈ గయ్యాల గంపని ఎందుకు నాయనా చేసుకున్నానా అన్నట్టు చేసేస్తారు కొంతమంది. ఎవరో చూసావా, వీళ్ళు ఎంత తెలివైన వాళ్ళు, ఎబ్రి స్త్రీలు అలా సురుకైన వాళ్ళు అన్నారు. ఎబ్రి స్త్రీలు మరి ఒక్కరు కూడా మాట్లాడలేదు, చూసావా? అదే భర్తల గురించి చెప్పని టక్కమని చెప్పేస్తారు ఇలా. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అలాంటి మనసు ఉందా? అలాంటి జీవితం ఉందా? నా దేవుడు మార్చేసుకుంటాడు. నీకు ఓర్పునిస్తాడు, సహనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాట, ఒక ఆయన అన్నారు, ఏమన్నారు తెలుసా? ఏమయ్యా నీకు ఇంత తిట్టినా కానీ అసలు నీకు ఐదవుడికి బాధ అనిపిస్తలేదా అన్నాను. ఏసైని తిడితేనే బాధ అనిపించలేదు ఏసైకి, నాకెందుకు బాధ అనిపిస్తుంది అన్నాడంట. నేను ఎక్కడోండి కాదు, ఏసయ్య పరలోకం వాడు. ఎవరండి? ఏసయ్య పరలోకం నుండి వచ్చాడు, పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. నేను ఎక్కడ వాడిని అయితే నాకు కోపం వస్తుంది. హల్లెలూయా. నేను ఎక్కడ వాడిని కాదు కదా, నేను పరలోకం నుండి వచ్చాను, పరలోకంకి మళ్ళీ వెళ్ళిపోతాను, కాబట్టి నాకు ఐదవుడికి నన్నేమనుకున్నా నాకు బాధ అనిపించదు అన్నాడంటండి. ఇప్పుడు మన పైవారం కదా, పైవారు ఉన్నప్పుడు మనం ఇలాంటి మాటలేమి కూడా పట్టించుకోవద్దు. హల్లెలూయా. అందుకే మనము చూడండి, మన కింద వారు భూ సంబంధులు ఈ మాటలన్నీ పట్టించుకుంటారు. నేను అంటాను, నువ్వు భూ సంబంధువు కాదు, పర సంబంధివి. నువ్వు బాప్తిసం పొందావు, సన్నిధిలో నువ్వు నిలబడ్డావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, కన్నీళ్ళు కారుస్తున్నావు. నువ్వు పర సంబంధంగా ఉండాలి. నీ ప్రార్థన కూడా పరలోక ప్రార్థనలాగా ఉండాలి. ఆమేన్. నువ్వు ఇతరులు బలపరిచేవాడుగా ఉండాలి. ఎవరైనా కోపపడితే నువ్వు కోపపడకుండా ఓర్పు సహనాన్ని చూపించేవాడుగా ఉండాలి. అలాగా మరి చూపించి నువ్వు క్షమించేవాడుగుంటే నీకు దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడే నీ కొరకు పరలోకం తెరబడుతుంది. ఆమేన్. ఈ ఒక్క మాట చెబుతున్నాను చూడండి. స్టెప్పుని ఏం చేశాడు చూడండి, పట్టా 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 పళ్ళు కొరుకుతున్నారంట. మనం పళ్ళు కొరుకున్నా, కోపంగా చూసినా శరీర సంబంధులకి కోపమే, అవునా కదండి? కోపమే. ఐదవుడికి ఊరికే కోపం వచ్చేస్తుందండి కొందరికి. యేసు నామంలో ఆ కోపం అంతా వాక్యం ద్వారా సరి అవునుగాక. ఆమేన్ అన్నారా? అందరూ అన్నారా? ఇలా అక్కడక్కడ అన్నారా? ఆమె ఏకాత్మ ఏక మనసు కలిగి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ కోపం ఉండకూడదు. కోపం అనేది మనకు అస్సలు రాకూడదు. మనకు ఓర్పు ఉండాలి, మనకు సహనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. పద్దాక చెప్పించుకోకూడదు భార్యతోటి. ఆమేన్. పర్దాక చెప్పించుకోకూడదు భర్త చేత. ఆమేన్. యేసు నామములో మార్పు పొందేవారుగా ఉండాలి. ఒక్కసారి యేసయ్య అతనితో మాట్లాడగానే, అతను చూడగానే ఇప్పుడు ఎవరు మారిపోయారండి? జక్కే మార్పు. ఇన్ని రోజులు ఉన్నారు, ఇంకా నువ్వు మారవు. ఇన్ని రోజులు ఉన్నవే,
ఇన్ని రోజులు వాక్యాన్ని వింటున్నావే, అస్సలు మార్పు రాదండి. హల్లెలూయా. కొందరైతే కుక్క కూర్చుంటా తెలుసు కదా, పడుకుంటా తెలుసా? చెప్పరండి. కుక్కలు తెలివా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కుక్కలు తెలియలేని వాళ్ళుగా అమ్ము కుక్కలు అంటే ఎలా ఉంటాయండి అన్నట్టు చెప్తున్నా నాకు. అవునండి నన్ను ఒక్కరు కూడా అంటలేదు, తెల్లబోయి అలా చూస్తున్నారు. ఆమేన్. కుక్కలు తెలుసా తెలీదా? అది అలాగా. అయితే కుక్క పడుకునేటప్పుడు లేచినప్పుడు ఏం చేస్తుందండి? ఆమెను ఒక్కసారి దులిపేస్తుంది. ఆమెను దులుపుగానే ఎలాగ ఇకిలిచ్చి కానీ ఏమవుతుందండి? మొత్తం అంతా దుమ్మంతా పోతుంది. అలాగా కుక్క దులుపుకునేటట్లు దులుపుకోకూడదు వాక్యాన్ని. పశువులు ఏం చేస్తాయి? కుక్క ఏం చేస్తుందంటే తిన్నదాన్ని మళ్ళీ అంటే తింటుందా? తినదు. గేదె తింటుంది, ఆవు తింటుంది, మేకలు తింటాయి, గొర్రెలు తింటాయి. హల్లెలూయా. నెమరు వేసే దాన్ని ఏ తింటుందండి? మేక. 2 గొర్రె, గేదె. పంది నెమరెత్తదా? చెప్పరండి. పంది. హల్లెలూయా. హల్లెలూయా. మామూలు పంది, చెంపంది. హల్లెలూయా. అందుకే గొర్రె నెమరేస్తుంది, మేక నెమరేస్తుంది. ఏది నెమరేస్తుంది? హల్లెలూయా. ఆవు నెమరేస్తుంది. ఆమెను ఈ నెమరేసి నేనల్లా నువ్వు తినేస్తున్నావు. చెప్పండి. గొర్రె తినవా? మేకని తింటలేదా? హల్లెలూయా. నెమరేయింది కుక్క నెమరేయదు. పంది దేవుని స్తోత్రం కలుగుగాక. 2 చేతులు పైకెద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఈరోజు ఈ మాట ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు చూడండి మనతో మాట్లాడుతున్నాడు, మనందరిని దర్శిస్తున్నాడు. మనం వాక్యాన్ని నెమరు వేసుకుంటూ సరి చేసుకుంటూ కడుపులోంచి మళ్ళా తెచ్చుకుంటూ అమ్మాయిని ఎక్కడెక్కడ ఏమున్నదో సరి చేసుకుంటూ అయ్యా మోకాళ్ళ మీద ఉండి అయ్యా ఈట్లో పడిపోతున్నాను. ఏట్లు అనేది మీకు తెలుసు. హల్లెలూయా. ఈట్లో పడిపోతున్నాను. దేంట్లో పడిపోతున్నా అది నీకు తెలుసు. నాయన ఈట్లో పడిపోయిన వాళ్ళని నాకు ఆశీర్వాదం లేదు, ఈట్లో పడిపోతున్న వాళ్ళని నా అప్పులు తీరతం లేదు, ఈట్లో పడిపోతున్న వాళ్ళని నా సమస్యలు తీరతం లేదు, ఈట్లో పడిపోతున్న వాళ్ళనే నాకు నిద్ర వచ్చేస్తుంది, ప్రార్థన చేయగానే వచ్చేస్తుంది. ఏదండి? నిద్ర కాదు, దెయ్యము. హల్లెలూయా. ఇటు అటు అయితే ఇక్కడ ప్రార్థన చేస్తే వాళ్ళ తన్ని 2 కాళ్ళు చూపిస్తే వాళ్ళకే ఇదేం బుద్ధి నీకు? హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తే 2 కాళ్ళు వాళ్ళకి చూపిస్తావు. నేను కాళ్ళు చాపుకొని ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా కాళ్ళు చాపుకొని ప్రార్థన చేయనా? ఈ నడువు నొప్పులు, ఈ నొప్పులు, ఆ నొప్పులు యేసు నామములో ప్రార్థన ద్వారా సరిచేయబడునుగాక. అందుకే మనము దేవుడు ఒక్కసారి నిన్ను తాకాడంటే, ఒక్కసారి నిన్ను చూడగానే జక్కయ్య మారిపోయినట్లు నీ సమస్యలన్నీ మారిపోతాయి. దేవుడిటి మాటలు మన ఇనుకుల్లో దేవుడు దీవించునుగాక. ప్రభా మా అందరితో మీరు మాట్లాడారు. కలుమొద్దాము. ప్రభా మా అందరు మీరు దర్శించారు. నా వాక్యం అందరి హృదయాలు నీరు కట్టి ఫలించి